హలో ఆల్, వెల్కమ్ టు #యూ. సో ఎందుకు ఈ అన్యాయం? ఏం జరిగింది అంటే రెండు పెద్ద భారీ సినిమాలు అండ్ అందులో ఒకటేమో మోస్ట్ రిపీట్ వాల్యూ సినిమా రిలీజ్ అయింది బాలకృష్ణ గారి. కానీ అటు సినిమాల వైస్గా ఇవ్వలేదు, ఇటు పర్సనాలిటీ వైస్గా కూడా ఇంకో సీనియర్ యాక్టర్కి ఇవ్వడం జరిగింది తప్ప బాలకృష్ణ గారికి అవార్డు అయితే రాలేదు. సో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. సో అటు సినిమాల వైజ్గా కూడా డాకు మహారాజ్కి ఇవ్వలేదు, అఖండ 2కి ఇవ్వలేదు. అఖండ 2కి ఇచ్చారు కానీ మేకప్ ఆర్టిస్ట్కి గోవింద్ అనే వ్యక్తికి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. నామినేషన్స్ ఇంకే నామినేషన్స్ కూడా అఖండ 2 మీద పడలేదు. అంత గొప్ప చిత్రం. మళ్ళీ ఇటువైపు చూసుకుంటే యూత్ అందరూ బాగా కనెక్ట్ అయిన సినిమా ఇచ్చారు. బెస్ట్ యాక్టర్ ఏమో నాగ చైతన్య గారికి ఇచ్చారు తండేల్ సినిమా. ఐ టెల్ యూ సంథింగ్ క్రిస్టల్ క్లియర్ గా ఇప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్ అయితే చిరంజీవి గారికి ఇచ్చారు. అండ్ బాలకృష్ణ గారు చేసిన డాకు మహారాజ్ ఇస్ సెన్సేషనల్ హిట్. అది మామూలు హిట్ కాదు, యాక్చువల్ గా యూత్ బాగా కనెక్ట్ అయింది. అండ్ యాక్చువల్లీ సిరీస్ ఆఫ్ హిట్ వచ్చింది బాలకృష్ణ గారికి. దాని తర్వాత అఖండ 2. సో అఖండ 2 లేటెస్ట్ రిలీజ్ అని పక్కన పెట్టినా కూడా డాకు మహారాజ్ ఉంది కదా, దాని ముందు భగవత్ కేసరి ఉంది కదా. అంటే 2025 లో చూసుకుంటే రెండు ఉన్నాయి కదా. రెండు ఉన్నప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ పక్కన పడేయడం అనేది ఖచ్చితంగా నాట్ ఇన్ అ గుడ్ టేస్ట్. లాస్ట్ టైం గద్దర్ అవార్డ్స్ కూడా బాలకృష్ణ గారు వెళ్ళారు. అవును, వెళ్తే ఆయన అక్కడ ప్రెసెన్స్ ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారికి వెరీ క్లోజ్. జస్ట్ బికాస్ హీస్ క్లోజ్ టు రేవంత్ రెడ్డి ఇవ్వమని అంటలా ఇక్కడ నేను. బట్ యాజ్ అ హీరో మనం అర్థం చేసుకుంటే గనక ఎగ్జాంపులరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు సీనియర్ హీరో అని నేను అనను బాలకృష్ణ గారిని, నాకు ఆ మాట అంటాం చాలా చిరాకు. కానీ బాలకృష్ణ గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎవరు ఇవ్వలా. ఫర్ దట్ మ్యాటర్ అఖండ 2 అయితే అదొక నెక్స్ట్ లెవెల్. హీ హెస్ లివ్ ద క్యారెక్టర్. ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు కూడా దే ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఈవెన్ నెట్ఫ్లిక్స్ ఆల్సో సెలబ్రేటెడ్ ఇట్ జై బాలయ్య ట్యాగ్ లైన్ తో. కానీ ఈ రోజు మన స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే గద్దర్ అవార్డ్స్ యాక్చువల్లీ బాలకృష్ణ గారు చాలా అప్రిషియేట్ చేస్తారు. ఈ చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అవని ప్రతి దానికి ముందుండి, ఆఖరికి ఏపీలో నంది అవార్డ్స్ అప్పుడు కూడా ఆయనే ముందుండి అవార్డ్స్ ని రీవ్యాంప్ చేయాలని చెప్పి పూనుకుని చాలా కష్టపడతారు. అండ్ కష్టపడ్డారని అవార్డు ఇవ్వటం అని నేను అంటలా. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బాలకృష్ణ గారికి ఒక రకంగా తొక్కేస్తున్నారేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు బాలకృష్ణ గారు లేరు, రాలేదు. చిరంజీవి గారు ఉన్నారు, వెళ్ళారు. అగ్రహిలో నేను, నాగార్జున, వెంకటేష్ అన్నారు కానీ బాలకృష్ణ గారి పేరు తీసుకోవాలి ఆ రోజు. చాలా మంది కోపం వచ్చింది. ఏమి స్కిప్ అయిపోయి అంత పేరా బాలకృష్ణ గారు. అండ్ మళ్ళీ ఈ రోజు చూసుకుంటేనేమో ఎన్టీఆర్ నేషనల్ మెమోరియల్ ఆయనకు వచ్చింది. అంత చిన్న పేరా, మర్చిపోయేంత. అండ్ బాలకృష్ణ గారి విషయంలో చూసుకుంటే ఆ రోజు పేరు మర్చిపోయారు. సరే పోతే పోనీలే, ఇతను చెప్పకపోయినా ఏంటి, బాలకృష్ణ గారికి ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పుడు బాలకృష్ణ గారికి జై బాలయ్య అనే అంటారు. వద్దన్నా ప్రతి సెలబ్రిటీ ఈవెంట్ లో హ్యాపెనింగ్ జై బాలయ్య అనే ఉంటుంది. ఊంఫ్ రావాలంటే జై బాలయ్య, సినిమా చూడాలంటే జై బాలయ్య, ప్రతిదానికి జై బాలయ్య. ఈ రోజు అవార్డులో కూడా మా బాలకృష్ణ గారికి అవార్డు ఇచ్చుంటే జై బాలయ్య అని మళ్ళీ దద్దరిల్లేది. ఇవ్వలేదు. నాకైతే ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఆబ్వియస్లీ డాకు మహారాజ్ కంటే అఖండ 2కి ఇవ్వాలి. అఖండ 2కి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఎందుకంటే అది సీక్వెల్ గా వచ్చింది. అట్ ద సేమ్ టైం సీక్వెల్ కి ప్రీ బిజినెస్ జరిగింది. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే లెవెల్లో ఉంది ఆ సినిమాలో. ఇంత ఉండి ఇంత మ్యాగ్నానిమస్ రోల్ బియాండ్ లైఫ్ పర్ఫార్మ్ చేస్తే 200 crores అండ్ ఇంత చేసి లిటరలీ మిగతా ఏ హీరోలకి అంత సీన్ కనిపించలేదే ఇండస్ట్రీలో. లిటరలీ మనీ వైజ్ అవని, పర్ఫార్మెన్స్ వైజ్ అవని ప్రతి ఒక్కటి బాలకృష్ణ గారి మూవీకే ఉంది. అలాంటి బాలకృష్ణ గారి మూవీకి అవార్డు ఇవ్వకుండా ఎవరెవరికో ఇచ్చి అండ్ ఆ మూవీకి అసలు అవార్డ్సే ఓపెనింగ్ అవ్వకుండా ఉట్టి మేకప్ ఆర్టిస్ట్కి ఇస్తే ఇట్ ఈస్ అ షియర్ ఇన్సల్ట్ అనిపించింది నాకు. ఐఎమ్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ గవర్నమెంట్, బట్ గవర్నమెంట్ షుడ్ హావ్ ఆల్సో థాట్ హూ ఇస్ మోస్ట్ సార్టెడ్ ఓవర్ పర్సన్ అని ఆలోచించి ఉండాల్సింది. ఖచ్చితంగా. అంటే ఎవరిని జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఎవరు జనాలకు ఎక్కువ కనెక్టెడ్, అట్ ద సేమ్ టైం ఏ సినిమాకి రియల్ అప్రిసియేషన్ వచ్చిందని వాళ్ళు ఇంపార్షియల్ గా చేస్తుంటే డెఫినెట్ గా బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిండేది. వీఆర్ నాట్ ఫైట్. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నాం అంటే మన రీజన్ లో, మన తెలంగాణలో ఇచ్చే అవార్డ్స్ కి ఆటి ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ డెఫినెట్ గా యాడ్ ఆన్ ఉంటుంది. మన గడ్డ పైన మనం గెలుచుకునే అవార్డు అన్న ఫీల్ ఉంటుంది. అండ్ బాలకృష్ణ గారు అభిమానులు అందరం, ఈవెన్ మీ, ఖచ్చితంగా దీనికి అవార్డ్స్ పరంపర మొదలవుతుంది అనుకున్నాం. కానీ గద్దర్ అవార్డ్స్ లోనే బాలకృష్ణ గారి సినిమాని ఇలా పక్కన పెట్టడం అన్నది మేబీ హూ ఎవర్ హూ ఇస్ ద జ్యూరీ, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దెమ్.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఏదైతే గదర్ అవార్డ్స్ అనేది మన నంది అవార్డ్స్, ఆంధ్రాకి నంది అవార్డ్స్ అలాగా మనం అలా తెలంగాణకి చూస్తాం. గదర్ అవార్డ్స్. అలా అంత ప్రెస్టీజియస్ గా కానీ చూస్తాం. లిటరలీ జూరీ షుడ్ హావ్ బీన్ మోర్ కాషియస్. ఇప్పుడు చిరంజీవి గారికి అవార్డు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యిస్తున్నారు కదా, డిసైడ్ అయ్యారు కదా చిరంజీవి గారికి ఇవ్వాలి అవార్డు అని చెప్పి. ఆయనకి పెద్ద రిలీజ్ కూడా ఏం లేదనుకుంటా అప్పట్లో. లేవు 2025 అసలు రిలీజ్ ఏం లేదు. ఇది ఎప్పుడు వచ్చింది? మన శివశంకర్ సంక్రాంతి కదా. 2026. ఓకే 2026. 2025 లో ఈయన అవార్డ్స్ రిలీజే లేదు. రెండోది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మన శివశంకర్ వరప్రసాద్ లో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అఖండతో కంపేర్ చేయలేము, ఎందుకంటే డిఫరెంట్ జానర్స్ ఆ రెండు. కానీ హూ లివ్డ్ అవుట్ ఆఫ్ ఐ మీన్ లైక్ బియాండ్ లైఫ్ లివింగ్ అ క్యారెక్టర్ అని చూస్తే మాత్రం అఖండాకే ఇస్తారు. అవును. అఘోరా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఇస్ బియాండ్ లైఫ్. ఓకే. ఆయన తప్ప ఇంకెవరు వేయలేరు. కానీ చిరంజీవి గారు వేసే వాళ్ళు బాలకృష్ణ గారు వేయగలుగుతారు. ఆ సినిమా ఎక్కువ పుల్ అయింది నయనతార గారు వాళ్ళు కూడా. అవునులే, నిజం. షీఈ్ అ లేడీ సూపర్ స్టార్. కాదంటారా చిరంజీవి గారు? కాదంటారా? కాదన్నా. నేను అడుగుతున్నా, ఫ్యాన్స్ ఏమన్నా బాధపడిపోవచ్చు కానీ చిరంజీవి గారు కాదంటారా? షీఈ్ నాట్ అ లేడీ సూపర్ స్టార్, నాకంటే తక్కువ ఆమె అంటారా? అండ్ ఇంకోటి కూడా నందమూరి ఫ్యాన్స్ లో రగిలిన కొంచెం ఆవేశం ఏదైతే ఉందో ఒకటే క్వశ్చన్ వాళ్ళని తొలిచేస్తుంది ముందు నుంచి. అటు సినిమాలు పక్కన పెట్టండి, ఎన్టీఆర్ నేషనల్ మెమోరియల్ అవార్డు అనేది ఏకైక గ్రహీత బాలకృష్ణ గారు కదా. వాళ్ళ ఫ్యామిలీ పేరుతో ఇచ్చే అవార్డు బయట వాళ్ళకే ఇస్తారు. అంత మ్యాగ్నానిమస్ గా చిరంజీవి గారికి తీసుకొచ్చి అవార్డు ఇచ్చినప్పుడు అసలు నిజంగా పర్ఫామ్ చేసి ప్రాక్టికల్ గా ఫిలిం ఫీల్డ్ లో మన హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా, ఫిలసాఫికల్ యాంగిల్ అవనండి, జనరేషన్స్ కి సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళటం అవనండి, యాక్షన్ పర్ఫార్మెన్స్ అవనండి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వైజ్ అవనండి, ప్రతి చోట అఖండ దాటెళ్ళి పర్ఫార్మెన్స్ వైజ్ అయితే డాకు మహారాజ్ బెటర్ దాన్ మన శివశంకర్ వరప్రసాద్ నా ఒపీనియన్ ప్రకారం. మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం అనే ఫ్యానే చెప్తున్నా ఈ మాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ డాకు మహారాజ్ సినిమా ఏదైతే ఉందో అది ఎక్కువగా కనెక్ట్ అయింది ఓల్డ్ ఏజ్ పీపుల్ 30+ అనుకుంటారేమో, 20+, 15 నుంచే స్టార్ట్ అయింది. సో ఆ డాకు మహారాజ్ కి ఏం తక్కువైందో, నాకు అవార్డు ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ గెటింగ్ దిస్ మెమోరియల్ అవార్డ్ ఫర్ బాలకృష్ణ గారు. ఐఎమ్ బాదర్డ్ వై డాకు మహారాజ్ ఆర్ అఖండ విచ్ హస్ ప్రాక్టికలీ బీన్ ప్రూవెన్ టు బి ఎ హిట్ బై ఆల్వేస్. స్టోరీ వైజ్ అవ్వని, సొసైటీలో ఇంపాక్ట్ అవ్వని, డబ్బులు వైజ్ అవ్వని, అన్ని వైజ్ గా ఆ పర్ఫార్మెన్స్ వైజ్ అవని ప్రతిదీ మ్యాచ్ అయినా గద్దర్ అవార్డ్స్ లో చోటు దక్కలేదంటే ద జ్యూరీ మస్ట్ రీథింక్. ఫైనల్ గా మీరు ఏమంటారు మీ యొక్క? ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓకే. అండ్ ఇలాంటి అవార్డ్స్ వస్తూ ఉంటాయి పోతుంటాయి, కర్మ చేసుకుంటా పని చేసుకుంటా వెళ్ళిపోతూనే ఉంటాం, మంచిది. అండ్ ఈ అవార్డ్స్ కి భిన్నంగా ప్రతి ఒక్కళ్ళు అని ఒక మాట అంటారు, ఎంత ఎవరి అభిమానం అయినా కూడా ఈయన చేసినట్టు సినిమా ఇంకెవరు చేయలేరు బ్రో అని అయితే అంటారు. ఆయన ఎవరంటే జై బాలయ్య. ఓకే, సో చూసారు కదా, ఇంతకు మించి మాట్లాడడానికి ఏమీ లేదు. అండ్ ఇది అన్యాయం అనుకుంటారేమో, ఇలాంటివి పెద్ద ఫరక్ కూడా పడదు. ఆయన ఎప్పుడు ఆయన పట్టించుకోరండి. ఈ క్యాండిడేట్ నా పేరు తీయలేదేంటి, వీళ్ళు నాకు అవార్డు ఇవ్వలేదేంటి అని కూడా పట్టించుకోరు. క్యాండిడేట్ అంటే ఎవరి గురించో అంటారు అనుకుంటారు. ఎవరైనా ఆయన పేరు తీయకపోతే పో బ్రో అనుకుంటాడు. ఆయన హీస్ గాట్ మచ్ మోర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. హిందూపూర్ ని చూసుకోవాలి, బస్సు తారకం హాస్పిటల్ చూసుకోవాలి, ఫిలిం కెరియర్ ని చూసుకోవాలి, మెనీ థింగ్స్ ఇన్ హిస్ ప్లేట్. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఈ గదర్ అవార్డ్స్ లేకపోతే నంది అవార్డ్స్ కానీ ఇవన్నీ పెద్ద ఫరక్ ఉండదు. కాబట్టి మీరు ఎక్కువ ఫీల్ అవ్వకండి, మేము ఏమేమి ఫీల్ అవ్వట్లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మిమ్మల్ని మోటివేట్ చేస్తాం. కాబట్టి అందరూ ఒకసారి జై బాలయ్య అని కామెంట్స్ లో కుదేయండి. అండ్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.